Good morning, everyone. Thank you for being here from all across India and YouTube, Amazon, Instagram. Thank you so much for being here at our launch today. Is the View 98-inch television, the new View Masterpiece TV. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, వాళ్ళ రోజు వ్యూ వాళ్ళు ఒక రెండు పెద్ద టీవీస్ని లాంచ్ చేశారు. పెద్దవంటే నిజంగానే చాలా పెద్దవి. ఒకటి 98 ఇంచెస్ టీవీ, ఇంకొకటి 85 ఇంచెస్ టీవీ. సో మరి ధర గురించి మాట్లాడినట్టయితే ఒకదానికి 6 లక్షలు, ఇంకొక దానికి 3 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. సో మరి ధర ఎంత బాగా అయితే ఉందో దీనిలో ఉండే ఫీచర్స్ కూడా అంతే బాగున్నాయి. సో మరి ఒక్కొక్క ఫీచర్ గురించి అయితే మనం మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఇదే వ్యూ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన 98 ఇంచెస్ టీవీ. సో టీవీ గురించి మాట్లాడినట్టయితే చాలా ప్రత్యేకతలు అయితే దీనిలో ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రత్యేకత గురించి అయితే మాట్లాడదాం. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే నాకు బాగా నచ్చింది ఏంటి అంటే దీని సైజు. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు మనకు 55 ఇంచెస్ టీవీ ఉంటే సరిపోద్ది అని అనుకునేవాళ్ళం. ఫస్ట్ 50 ఇంచెస్ అనుకునేవాళ్ళం, దాని తర్వాత 55 అయిపోయింది, తర్వాత 65 అయిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ రావాలన్నా, లేకపోతే మనకు థియేటర్ లాంటి ఎక్స్పీరియన్స్ రావాలన్నా టీవీ ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుంది. సో ఇక్కడ మనకు 98 ఇంచెస్ టీవీ అని చెప్పారు సార్. దీనిలో మనకు 1000 నిట్స్ బ్రైట్నెస్ని అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి చూశాను. చాలా బ్రైట్గా అంటే చాలా బ్రైట్గా వస్తుంది. సో దీనిపైన మనకి ఎంత లైటింగ్ పడ్డా సరే చాలా బ్రైట్గా అయితే వచ్చింది. అంతేకాకుండా దీంతో పాటు వీళ్ళు దీనిలో మనకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. అంటే మనం టీవీ కొనుక్కుంటున్నామంటే ఈ మధ్యకాలంలో ఓన్లీ కంటెంట్ చూడడానికే కాకుండా గేమింగ్ చేయడానికి కూడా టీవీని కొనుక్కుంటున్నాం. సో దానికోసం మనకి ఇక్కడ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. దీనిలో మనకు HDR 10+ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మనకు సినిమా థియేటర్లో చూసినట్టు ఎట్లయితే అనిపిస్తుందో అటువంటి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ నేను చాలా వీడియోస్ని ప్లే చేసి చూశాను. సో ఈ వీడియోస్ని చూస్తే మీకు అర్థమైపోద్ది. అంతేకాకుండా ఫ్రెండ్స్, దీనిలో మనకు సౌండ్ అనేది కూడా చాలా సూపర్గా ఉండే విధంగా 204 వాట్స్ డీజే సబ్ వూఫర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనకు ఇమెర్సివ్ ఆడియో వస్తుంది. అంటే సౌండ్ క్వాలిటీ అయితే నాకు చాలా లౌడ్గా అనిపించింది ఇక్కడ విన్నప్పుడు. అంతేకాకుండా టీవీ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 100% యాంటీ గ్లేర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అంటే ఈ టీవీ ముందు నుంచి మనం అటు ఇటు నడుచుకుంటూ వెళ్ళామనుకోండి, జనరల్గా మన యొక్క నీడ అనేది టీవీలో పడుతూ ఉంటుంది కదా. కాకపోతే దీనిలో మనకు యాంటీ గ్లేర్ స్క్రీన్ యూజ్ చేసిన కారణంగా అదంతా మనకు ఏం పడదు. అంటే ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకు సన్లైట్ రూమ్స్ ఉంటాయి చూసారా, అంటే ఎండబడే రూమ్స్, మనకు కిటికీలు ఉంటాయి అనుకోండి, ఆ వెలుతురు మొత్తం మనకు టీవీలో కనిపిస్తూ ఉంటుంది. సో చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. కాకపోతే దీనిలో అదైతే చూడడానికి కనిపించదు. ఈ అంతేకాకుండా ఈ టీవీ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడద్దు. ఇక్కడైతే నేను చాలా ఇంప్రెస్ అయ్యానని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో మనకు 3000 టెన్సిల్ ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ప్రైవేట్ జెట్స్ ఉంటాయి చూసారా, ఆ ప్రైవేట్ జెట్స్లో యూజ్ చేసే మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాని లాంటి మెటీరియల్ అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో దాని కారణంగా మనకు చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. అంతేకాకుండా మనకు చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. సో దీని డిజైన్ గురించి మాట్లాడితే చాలా స్లీక్ డిజైన్ అని చెప్పేసుకోవచ్చు. మనం ఈజీగా దీన్ని వాల్ మౌంట్ చేసుకోవచ్చు, టేబుల్ మౌంట్ యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మన రూమ్ యొక్క పార్టిషన్ లాగా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అంత పెద్ద స్క్రీన్ సైజులో అయితే ఇది ఉంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు దీనిలో ఎట్లా 1000 నిట్స్ బ్రైట్నెస్తో పాటు మనకు దీనిలో వైబ్రెంట్ కలర్స్ చూడడానికి కనిపిస్తున్నాయి. సో మనకు రియల్ లైఫ్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూస్తే ఎలా ఉంటుందో అటువంటి ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో మనకు చూడడానికి కనిపిస్తుంది. డాల్బీ విజన్ ఉంది, HDR 10+ కంటెంట్కి ఇది సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఇటువంటి ఎక్స్పీరియన్స్ వస్తాయని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. అంతేకాకుండా దీనిలో మనము ఆ OTT ప్లాట్ఫామ్లో ఏదైనా మూవీ చూసేటప్పుడు పిక్చర్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో మనకు ఈ ఆడియో క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళు ప్రొవైడ్ చేసిన 204 వాట్ స్పీకర్ ఏదైతే ఉంటుందో, డీజే సబ్ వూఫర్ ఏదైతే ఉంటుందో అది మనకు చాలా క్లియర్గా డీప్ ఆడియోతో అయితే ఇక్కడ వినిపిస్తుంది. సో ఇక్కడ మనకు బ్లూటూత్ కనెక్టివిటీని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చాలా ఈజీగా మనము ఆడియో సెటప్ ఏదైతే ఉంటుందో దానికి పేర్ చేసేసుకోవచ్చు. సో దీనిలో మనకు డిస్ప్లే గురించి మాట్లాడితే A+ గ్రేడ్ బ్లాక్ స్క్రీన్ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో మొత్తానికి మనం ఒక మూవీ చూడాలి అంటే రూమ్ మొత్తం బ్లాక్గా చేసుకొని చూడాల్సిన అవసరం లేకుండా ఒక పెద్ద థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ రావడానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ వీళ్ళు దీనిలో యూజ్ చేశారని చెప్పేసుకోవచ్చు. సైజ్ గురించి మాట్లాడితే 248 సెంటీమీటర్స్ ఉంటుంది. రెజల్యూషన్ గురించి మాట్లాడితే 3840x2160 అయితే ఉంటుంది. సో మరి దీనిలో మనకు ప్యానల్ టెక్నాలజీ గురించి మాట్లాడితే క్వాంటమ్ డాట్
టెక్నాలజీని అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. స్మూత్ మోషన్ గురించి మాట్లాడితే 240 హెర్ట్జ్ ఉంటుంది. లోకల్ డిమింగ్ గురించి మాట్లాడితే ఫుల్ అరే లోకల్ డిమింగ్ని దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో మరి 10 బిట్ కలర్ డెప్త్ అయితే దీనిలో చూడడానికి కనిపిస్తుంది. సో మనకి ఎంఈఎంసీ సపోర్ట్ ఉంటుందా అంటే ఎస్ అనే చెప్పేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పింది ఇప్పటివరకు మీకు చూపించింది 98 ఇంచెస్, అలా కాకుండా మనకి దీనిలో 85 ఇంచెస్ టీవీ కూడా చూడడానికి కనిపిస్తుంది. ఇది వచ్చేసి 250 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇందులో మన క్వాంటమ్ డాట్ 1000 నిట్స్ బ్రైట్నెస్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫుల్ అరే లోకల్ డిమింగ్ 10 బిట్. సో ఇవన్నీ ఏవైతే ఉంటాయో అంటే ఎంఈఎంసీ సపోర్ట్ చేయడం ఇవన్నీ సేమే, కాకపోతే ఇక్కడ మనకు సైజులో మాత్రం తేడా ఉంటుంది. అంటే దీనిలో కూడా మనకు 204 వాట్స్ సౌండ్ ఉంటుంది. సో దీనిలో మనకు మాస్టర్ 4 సబ్ ఊఫర్స్ ఒకటైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఓఎస్ గురించి మాట్లాడితే దీనిలో మనకు గూగుల్ ఓఎస్ అయితే చూడడానికి కనిపిస్తుంది. ఇక అన్ని రకాల యాప్స్ని అయితే మనం దీనిలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్, జీ, సోనీ లీవ్ ఇటువంటివన్నీ దీనిలో మనకు ప్రీ ఇన్స్టాల్గానే చూడడానికి కనిపిస్తాయి. నెక్స్ట్ దీని మోడ్స్ గురించి మాట్లాడితే సినిమా మోడ్, ఫిల్మ్ మేకర్ మోడ్ అని చెప్పేసి ఉంది. AI 4K యాప్ స్కేల్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. గేమ్ మోడ్ ఉంటుంది, HDR గేమ్ మోడ్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ప్రాసెసర్ గురించి మాట్లాడితే క్వాడ్ కోర్ ప్రాసెసర్ విత్ 3GB ర్యామ్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. HDMI పోర్ట్స్ ఉన్నాయంటే HDMI 2.1 అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వాయిస్ సెర్చ్ దీనిలో ఉంటుంది. అంబియంట్ లైట్ వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో చూసుకున్నట్టయితే ఈ రెండు టీవీస్ అంటే ఒక దాని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 6 లక్షలు ఉంటుంది, ఇంకో దాని ప్రైస్ గురించి మాట్లాడితే 3 లక్షలు ఉంటుంది. సో మరి దీన్ని మనం ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అంటే అమెజాన్ వెబ్సైట్లో నుంచి అయితే మనం దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. సో దీని బిల్డ్ క్వాలిటీ ఎస్పెషల్లీ అల్ట్రా లగ్జరీ టీవీస్ ఏవైతే ఉంటాయో అంటే ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం మెటల్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసిన కారణంగా ఈ QLED ప్యానెల్లో సో అది మనకు చాలా సూపర్గా అనిపిస్తుంది అన్నట్టు. ఓవరాల్ చూసుకున్నట్టయితే మీ దగ్గర బాగా డబ్బులుండి పెద్ద సైజ్ టీవీ కావాలి అంటే వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసిన టీవీ ఇది. సో ఫ్రెండ్స్ మరి మీకు ఇంత పెద్ద టీవీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.